నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రబాబు సిఐడి కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి. జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 24 వరకు పొడిగింపు. జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్న చంద్రబాబు. తప్పు చేసి ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని న్యాయమూర్తితో వ్యాఖ్య. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. పోలీసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ప్రతి రూపాయికి లెక్క ఉందన్న తెలుగుదేశం. అవినీతి జరగడానికి ఆస్కారమే లేదని స్పష్టీకరణ. మహిళా బిల్లుకు అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టామన్న ప్రధాని. తక్షణ అమలుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న రాహుల్. వేర్పాటువాదు నేత హర్దీప్ హత్య కేసులో కెనడా దర్యాప్తునకు అమెరికా మద్దతు. ఇరు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి. నైపుణ్యాభివృద్ధి కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు చంద్రబాబు రిమాండ్కు ఏసీబీ కోర్టు న్యాయాధికారి అనుమతినిచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని సూచించింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీలో విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ మేరకు అనుమతినిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి బి సత్యవెంకట హిమబిందు తీర్పు వెలువరించారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. సిఐడి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పు వాయిదా వేసిన న్యాయాధికారి ఈ మధ్యాహ్నం 2:30 తర్వాత తీర్పును ప్రకటించారు. 2 రోజుల కస్టడీకి అనుమతినిస్తూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా విచారణ చేపట్టాలని సూచించారు. రాజమహేంద్రవరం కారాగారంలో విచారిస్తారా లేదా సిఐడి కార్యాలయంలో విచారిస్తారా లేక బయట మరేదైనా ప్రదేశంలో విచారిస్తారా తెలియచేయాలని సిఐడి తరపున వాదనలు వినిపించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రత్యేక పీపీ వివేకానందను అడిగారు. బయట విచారిస్తే ఎన్ఎస్జీ భద్రత తప్పనిసరిగా ఉంచాలని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. 5 నిమిషాల్లో ఈ విషయంపై తేల్చాలని జడ్జి పేర్కొనడంతో రాజమహేంద్రవరం కారాగారమే అన్ని విధాలా సురక్షితమైనదని సిఐడి తరపు న్యాయవాదులు తెలిపారు. దీనికి సమ్మతించిన న్యాయాధికారి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతించారు. విచారణ సమయంలో ప్రతి గంటకు 5 నిమిషాల పాటు విరామంతో పాటు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇవ్వాలని స్పష్టం చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాది ఎదుట విచారణ జరపాలని పేర్కొన్న న్యాయాధికారి విచారణలో ఎవరు పాల్గొనేది పేర్లు ఇవ్వాలని కోరారు. 8 మంది పేర్లతో కూడిన జాబితాను చంద్రబాబు తరపు న్యాయవాదులు అందజేశారు. దర్యాప్తు అధికారుల్లో ఎవరు విచారణకు హాజరయ్యేది వివరాలు తెలియజేయాలని కోరగా 12 మంది పేర్లతో కూడిన జాబితాను అందజేశారు. విచారణ అధికారి ఒక్కరికే వీడియో చిత్రీకరణకు న్యాయాధికారి అనుమతించారు. విచారణ సమయంలో తీసిన వీడియో దృశ్యాలు, ఫోటోలు సీల్డ్ కవర్లో మాత్రమే సమర్పించాలని, వేటిని బహిరంగపరచరాదని స్పష్టం చేశారు. విచారణ అంశాలు బయటకు వెల్లడించరాదని ఆదేశించారు. వయసు రీత్యా విచారణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విచారణ సమయంలో శారీర మానసిక ఒత్తిడికి గురి చేయరాదని, విచారణ ముందు తరువాత వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఇందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఈ నెల 24తో రిమాండ్ ముగియనున్నందున ఆ రోజు సాయంత్రం 5 గంటలకు విచారణ ముగిసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ విధానంలో న్యాయాధికారి ఎదుట హాజరుపరచాలన్నారు. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని న్యాయాధికారి హిమబిందు స్పష్టం చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టు తమ నిర్ణయాన్ని మధ్యాహ్నం 1:30 గంటలకు వెల్లడిస్తుందనే సమాచారంతో ఏసీబీ కోర్టు జడ్జి ఉదయం 10:30కు ప్రకటిస్తానని పేర్కొన్న కస్టడీ పిటిషన్పై నిర్ణయాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకుముందు చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీని మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును వీడియో లింకేజ్ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన బాధ, ఆవేదనను న్యాయమూర్తికి తెలిపారు. జైల్లో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వివరించారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని కోరారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తనదని, నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని చెప్పారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందని, అన్యాయంగా అరెస్టు చేశారని న్యాయమూర్తికి చెప్పారు. ఇది తన బాధ, ఆవేదన, ఆక్రందన అన్న చంద్రబాబు తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. తనపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని, అవి నిర్ధారణ కాలేదని చంద్రబాబు తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని, చట్టాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. న్యాయం గెలవాలని న్యాయమూర్తితో అన్నారు. అనంతరం చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి పోలీస్ కస్టడీలో లేరని, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున దీన్ని శిక్షగా భావించొద్దని అన్నారు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే, నేర నిరూపణ కాలేదని, చట్టం నిబంధనల ప్రకారమే రిమాండ్ విధించామని తెలిపారు. జైల్లో సౌకర్యాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశిస్తామన్నారు. ఈ నెల 24 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటారని తెలిపారు. సిఐడి మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని అడుగుతోందని, మీ తరపు న్యాయవాదుల కస్టడీ అవసరం లేదని వాదించారని, చట్టం ముందు అంతా సమానమేనని న్యాయమూర్తి చంద్రబాబుతో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి, చీఫ్ మినిస్టర్ని తొలగించగలిగింది గవర్నరే కాబట్టి, గవర్నర్ పర్మిషన్ కావాలి. దీనికి గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి, ఇక్కడ చట్ట ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చెల్లదు అనేటువంటి వాదనతోటి ముందుకు రావడం జరిగింది. ఈ వాదనని హైకోర్టులో కూడా వినిపించడం జరిగింది. కానీ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటన్నట్లయితే, ఇది 27/6/2018న ఈ చట్టం చేయబడింది. ఈ నేరం ఆ తారీఖు కంటే ముందు జరిగింది కాబట్టి ఆ చట్టం అమలు కాదు అనేటువంటి ఒక వ్యూని హైకోర్టు తీసుకుంటం జరిగింది. దీనికి ఫైనల్గా సుప్రీంకోర్టే సరైనటువంటి భాష్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు సుప్రీంకోర్టుకి ఆశ్రయించేదానికి అవకాశం ఉన్నది. పోలీస్ కస్టడీ ఇవ్వటం అనేటువంటిది సాధారణమైనటువంటి చర్యే. ఇన్వెస్టిగేషన్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకో, వాళ్ళకి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటామంటే వాళ్ళకి సహకరించడానికి కూడా న్యాయస్థానాలు ఇటువంటి పిటిషన్లు అలౌ చేస్తూ ఉంటాయి అనేటువంటి మనందరికీ తెలుసు. మరి 2 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర కారాగారంలోనే విచారణ చేయమని చెప్పడం జరిగింది. వీడియోలు కానీ ఫోటోలు కానీ బయటికి విడుదల చేయొద్దని కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. న్యాయవాదుల సమక్షంలో నేను విచారణ జరపాలి అనేటువంటిది కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. ఈ పోలీస్ విచారణ ముగిసిన తర్వాత బెయిల్ గురించి విచారణ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే ఆయనకి ఏ కేసుల్లో అయితే రిమాండ్ విధించారో ఆ కేసులన్నింటిలోనూ బెయిల్ పొందిన తర్వాతే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. సిఐడి దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని, ప్రస్తుత దశలో క్వాష్ పిటిషన్ను అనుమతించలేమని తెలిపింది. ఈ మేరకు నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్, ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ను సస్పెండ్ చేయాలని, తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ దశలో తాము కేసులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిఆర్పిసి 482 ప్రకారం క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు ఇచ్చిందన్న హైకోర్టు నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ మహారాష్ట్ర కేసును న్యాయమూర్తి ప్రస్తావించారు. సిఐడి అధికారులు 4000 పత్రాలు అందజేశారని, 140 మంది సాక్షులను ఇప్పటికే విచారించినట్లు చెప్పారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని అన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 19న హైకోర్టులో ఇరుపక్షాలు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A నిబంధనలను అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం, అరెస్టు చేసి రిమాండ్కు పంపడం చెల్లదన్నారు. రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్పై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. నిధులు దుర్వినియోగం అయ్యాయనడానికి ఆధారాలు లేవని కోర్టుకు నివేదించారు. చట్ట సవరణ చేసిన తర్వాత నమోదు చేసిన కేసుల్లో 17A వర్తిస్తుందన్నారు. ఓ ప్రభుత్వం హయాంలో పబ్లిక్ సర్వెంట్లు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మరో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడకుండా ఉండేందుకు ఈ నిబంధన రక్షణ కల్పిస్తుందన్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏ వ్యక్తినైనా అరెస్టు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని,
అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత నిధుల మళ్లింపు ప్రస్తావన ఉండదన్నారు. పిటిషనర్ విదేశాలకు వెళ్లిపోయే వ్యక్తి కాదని, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందునే కేసులో ఇరికించారని న్యాయవాదులు వాదించారు. స్కిల్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ మదింపు చేసిందని, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల నుంచి 2.13 లక్షల మంది శిక్షణ తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును 2021 డిసెంబర్ నుంచి దర్యాప్తు చేస్తున్నారని, ఈ దశలో సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. దర్యాప్తునకు పిటిషనర్ సహకరిస్తారని అన్నారు. పిటిషనర్ ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని, ఈ కస్టడీని కొనసాగించాల్సిన అవసరం లేదని వాదించారు. పిటిషనర్కు ఉపశమనం కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సిఐడి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ పేరును ఇటీవలే ఎఫ్ఐఆర్లో చేర్చారని, ఈ దశలో దర్యాప్తును నిలువరించేలా ఆదేశాలివ్వొద్దని కోరారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A అమలు చేయాల్సిన అవసరం లేదని, సవరణ సెక్షన్ అమల్లోకి రాకముందే ఘటన జరిగినందున ఈ కేసుకు సెక్షన్ వర్తించదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుత కేసులో సిమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు వాటా సొమ్మును ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేసిందన్నారు. ఆ సొమ్మును షెల్ కంపెనీలు డ్రా చేసుకున్నాయని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. 2018 తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లు కనబడకుండా పోయాయని, వాటిని అధికారులు పునరుద్దరించే పనిలో ఉన్నారని చెప్పారు. ప్రాజెక్టు నిధుల విడుదల విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా సొమ్ము విడుదల చేశారని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పిటిషన్ను కొట్టివేయాలన్నారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇప్పుడు క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. స్కిల్ కేసుపై క్వాష్ పిటిషన్ తిరస్కరణపై తెలుగుదేశం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నందున మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్ణయించారు. న్యాయవాదులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న లోకేష్ ఇవాళ సాయంత్రం రాజమండ్రికి తిరిగి రావాలనుకున్నారు. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో పరిణామాలు మారాయి. ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్, ఇతర అంశాలపై న్యాయవాదులతో చర్చిస్తున్నారు. శాసనసభలో సభాపతి అధికార వైకాపా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం ప్రకటించింది. ప్రతిపక్షం మాట్లాడేందుకు కనీస అవకాశం కూడా ఇవ్వకుండా సభలో గొంతు నొక్కుతున్నారని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. సభను వైకాపా కార్యాలయంలా మార్చేశారని, సభాపతి తీరు సరిగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధినేత అరెస్టుపై ప్రజాక్షేత్రంలోనే పోరాడతామని స్పష్టం చేశారు. శాసనసభ మండలి సమావేశాలను తెలుగుదేశం బహిష్కరించింది. సభలో అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి కనీసం చదవలేదన్న శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసే అక్రమమన్న అచ్చెన్న ముందుగా కేసు ఎత్తేసి ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాత చర్చ పెట్టాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. తమ ప్రశ్నలకు కనీస సమాధానం ఇవ్వకుండా మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు అడ్డగోలుగా మాట్లాడారని అచ్చెన్న మండిపడ్డారు. రెచ్చిపోతున్న వైకాపా నాయకులను అదుపు చేయాల్సిన సభాపతి కూడా అధికారపక్షంతో గొంతు కలిపారని ఆక్షేపించారు. అవినీతిపై చర్చంటూ హడావుడి చేస్తున్న వైకాపా ప్రభుత్వం సమయం ఇస్తే ఈ 4 ఏళ్లలో జరిగిన అవినీతిపై చర్చించడానికి సిద్ధమని అచ్చెన్న తెలిపారు. అలా కాకుండా బురద జల్లేందుకు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. 22 మంది తెలుగుదేశం సభ్యులను 200 మంది మార్షల్స్ తో అడ్డుకోవడం దారుణమన్నారు. శాసనసభలో ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా స్పీకర్ కట్టడి చేస్తున్నారని, అందుకే వీడియోలు తీస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. మా నినాదం ఒక్కటే, ఛాలెంజ్ కూడా చేస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అక్రమ కేసులన్నీ విత్డ్రా చేసుకుని ప్రజానీకానికి క్షమాపణ చెప్పి మీరు చర్చ పెట్టండి. శాసనసభని ప్రత్యేకంగా ఒక 5 రోజులు చర్చిద్దాం అవినీతి మీద. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద, చంద్రబాబు నాయుడు గారిపై మీరు చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఒక 5 రోజులు ప్రత్యేక శాసనసభ పెట్టి చర్చిద్దాం. మీరు శాసనసభని వైసీపీ కార్యాలయం కంటే దారుణంగా తయారు చేశారు స్పీకర్ గారు. నిన్నను మమ్మల్ని అందరినీ యూస్లెస్ ఫెలోస్ అన్నారు. అందుకే నేను చెప్పాను, ఎవరు యూస్లెస్ ఫెలోస్ వ్యవహరించిన తీరు బట్టి తెలుసు. మేము 22 మంది శాసనసభ్యులు ఉంటే 200 మంది మార్షల్స్ ని శాసనసభలో పెట్టి మమ్మ చుట్టూ చైనా గోడలా కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, శాసనసభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. అసలు శాసనసభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకే
మేము చేసిన తప్పు కాదు, స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే శాసనసభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియచేయకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారు కాబట్టే మేము ఈ సెషన్ అయినంత వరకు శాసనసభకి వెళ్లకుండా ఉండాలని తెలుగుదేశం శాసనసభ పక్షం కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రెండో రోజు ఉదయం తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభకు ర్యాలీగా వెళ్లారు. తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపిన తర్వాత వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలతో కలిసి కాలినడకన వెళ్లారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అప్పటి ప్రభుత్వం చెల్లించిన 371 కోట్లలో ప్రతి రూపాయికి తమ వద్ద లెక్క ఉందని తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు. ఏ సంస్థకు ఎంత డబ్బు చెల్లించామన్న వివరాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వివరాలను ఇవిగో వాస్తవాలు పేరిట ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయా సంస్థలకు చేసిన చెల్లింపుల వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి వీల్లేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ దోచుకున్న కేసుల్లో అధికారులదే తప్పుగా చూపారని పయ్యావుల గుర్తు చేశారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం అధికారుల ప్రస్తావనే లేకుండా ఏకంగా ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలవడం కన్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెనకాల పడ్డారు. ఎందుకు అనంటే ఒక ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్ స్టాంప్ మాకు వస్తే ఈ దేశంలో మాకు చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని 2 సార్లు సిమెంట్స్ మెయిన్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని దెన్ గుజరాత్కి పంపించడం జరిగింది. ఒక నెక్స్ట్ జనరేషన్ ని విజువలైజ్ చేసి తీసుకొచ్చినటువంటి మేధావి మన నాయకుడు, దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు వీళ్ళు, అర్థమైనా కానీ అర్థం కానట్టు నటిస్తున్నటువంటి మూర్ఖులు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కాదు వీళ్ళు నష్టం చేయించింది, చంద్రబాబు నాయుడు గారికి కష్టం కలిగించారు కానీ నష్టం జరిగింది లక్షల మంది యువతకు. ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోశారు. ప్రతి రూపాయి ఎవరికి ఎట్లా పోయింది అనేటువంటి బ్రేకప్ 371 కోట్ల రూపాయలకి ఉంది. 371 కోట్ల రూపాయల్ని ఎక్కడికి పోయింది అనేది కూడా మనం వెళ్ళి ట్రాకింగ్ చేసి వాళ్ళతో మొత్తం డిస్కస్ చేసి తెచ్చుకున్నాం. అది ఉంది డీటెయిల్డ్. ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్ ఓన్లీ గివ్ ది పాలసీ ఫ్రేమ్వర్క్ ఇస్తారు తప్ప ఎగ్జిక్యూటింగ్ అనేటువంటిది వాళ్ళ చేతిలో 1% కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చిన రాజశేఖర రెడ్డి నిర్ణయాల్లో అధికారులు తప్పు చేశారని నిర్ధారించి అధికారులు జైలుకు పోయారు. రాజశేఖర రెడ్డి గారి మీదకి తప్పు పెట్టలేదు. కానీ ఇక్కడ మాత్రం అధికారుల గురించి ప్రస్తావన చేయలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రెండు గ్లేరింగ్గా కళ్ల ముందు కనపడుతున్నాయి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఎట్లా చేస్తోంది అనడానికి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమన్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని పోచారం హితవు పలికారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో చెప్పకపోవడం బాధాకరమన్నారు. రాజకీయ కక్షలు పనిచేయి ఏ పార్టీ నాయకుడికైనా చంద్రబాబు గారే చేశారు. తెలుగుదేశం కావచ్చు, ఆయనను జైల్లో పెట్టడం అది మంచి పద్ధతి కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి చేసాడు 15 ఏళ్ళు, మనకు చేసాడు, ఆంధ్ర చేశాడు. కక్ష అనేది మంచిది కాదు. అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళని మనం జైలు పంపుతాం, వాళ్ళని శిక్షిస్తాం అనే భావన మంచిది కాదు. అది పద్ధతి కూడా కాదు. నేను చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి జరగకూడదు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిది కాదు. కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష మంచిది. క్షమించే గుణం రావాలి మనిషికి. కక్ష ఏమో తీసుకుపోయి పోలీసులు పడారంటే రోడ్డు పడేస్తాడు. మంచిది అది. అంటే నీకు అధికారం ఉంది కాబట్టి ఆ పని చేస్తావు. తప్పు తెలుసో తెలియక కొంత పొరపాటు జరుగుతాయి. మన్నించాలి, క్షమించాలి, ఇంకోసారి చేయకుండా బెదిరియాలి. దేశంలో మెజార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలదో పార్లమెంటు ఉభయ సభలు మహిళా బిల్లును ఆమోదించడంతో నిరూపితమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మహిళా బిల్లు ఆమోదానికి ఎవరి రాజకీయ ప్రయోజనాలు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మహిళా బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదానికి ఎన్నో అడ్డంకులు ఉండేవని, అయితే మంచి ఉద్దేశంతో పాటు పారదర్శక చర్యలతో వాటిని అధిగమించినట్లు తెలిపారు. పార్లమెంట్లో మహిళా బిల్లుకు భారీ మద్దతు లభించడం ఓ రికార్డని, అందుకు కారణమైన రాజకీయ పార్టీలు, ఎంపీలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. विशेष करके मेरी माताओं बहनों ने वोट दे करके एक पूर्ण बहुमत वाली मजबूत सरकार बनाई. इस बात का साक्षी है कि पूर्ण बहुमत वाली स्थिर सरकार होती है
देश कैसे बड़े फैसले लेता है, कैसे पड़ावों को पार करता है। जब देश में पूर्ण बहुमत वाली सरकार आई तो इतना बड़ा काम हो पाया। हमने महिला हित में हर स्तर पर फैसले लिए। किसी के राजनीतिक स्वार्थ को महिला आरक्षण के सामने दीवार नहीं बनने दिया। జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద మళ్లీ సూర్యోదయం కావడంతో విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ను క్రియాశీలకంగా మార్చే ప్రయత్నాన్ని ఇస్రో చేసింది. అయితే వాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు అందలేదని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్ రోవర్ను మేల్కొల్పే ప్రయత్నాలు కొనసాగుతాయని ఇస్రో వివరించింది. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసి జాబిల్లి ఒడిలో నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లను తిరిగి క్రియాశీలకంగా మార్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. చంద్రుడిపై పగటి సమయం కావడంతో విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లను మేల్కొలిపే ప్రయత్నం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇస్రో వెల్లడించింది. ల్యాండర్ రోవర్తో కమ్యూనికేషన్ను పునరుద్దరించే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు తమకు వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని వివరించింది. ల్యాండర్ రోవర్ను క్రియాశీలకంగా మార్చే ప్రయత్నాలు కొనసాగుతాయని ఇస్రో వెల్లడించింది. ఆ రెండింటితో పాటు వాటిలో పొందుపర్చిన పేలోడ్లు అత్యంత కీలక డేటాను ఇస్రోకు ఇప్పటికే చేరవేశాయి. ఆ తర్వాత సూర్యాస్తమయం కావడంతో రోవర్ను ఈ నెల 2న, ల్యాండర్ను 4న శాస్త్రవేత్తలు నిద్రాణ దశలోకి పంపారు. చందమామపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు -120 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవడం, అంతటి శీతల పరిస్థితుల్లో అవి పనిచేసే అవకాశాలు లేకపోవడమే అందుకు కారణం. ప్రస్తుతం ల్యాండర్, రోవర్ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో వాటిని నిద్ర నుంచి లేపి కమ్యూనికేషన్ను పునఃస్థాపించుకునేందుకు ఇస్రో యత్నించింది. అదృష్టం బాగుండి ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే మరింత కీలక డేటా మన చేతికి అందుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత్ కెనడా మధ్య వివాదంపై అమెరికా స్పందించింది. ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలన్న కెనడా ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలకు భారత్ కూడా ప్రత్యేక మినహాయింపు పొందలేదని పేర్కొంది. 2 దేశాలతో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ చెప్పారు. ఈ అంశం తమకు ఆందోళన కలిగిస్తోందని, దీన్ని చాలా తీవ్రంగా పరిగణించామని, ఏ దేశంతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని తెలిపారు. భారత్తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు కెనడా వైపు అమెరికా బలంగా మాట్లాడటం లేదనే వాదనను తోసిపుచ్చారు. అమెరికా, కెనడా మధ్య దూరం పెరగడం లేదన్న సులేవాన్, కెనడా వంటి మిత్ర దేశాలు తమ సొంత చట్టాలు, దౌత్య ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు సన్నిహితంగా ఉంటామని పేర్కొన్నారు. ఈ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత హస్తం ఉందని చేసిన వ్యాఖ్యలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సమర్థించుకున్నారు. కెనడా గడ్డపై ఒక కెనడియన్ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారనడానికి విశ్వసనీయ కారణాలు ఉన్నాయన్నారు. పౌరులను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బలమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్న దేశంగా న్యాయ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పౌరుడి హత్యను భారత్ తీవ్రంగా పరిగణించాలని, పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయాన్ని నిర్ధారించడానికి తమతో కలిసి పనిచేయాలని భారత్కు సూచించారు. దీనిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్పష్టంగా మాట్లాడానని, ఆయన ఎదుట తన ఆందోళనలను వ్యక్తపరిచానని చెప్పారు. ట్రూడో వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. G20 సదస్సు సందర్భంగా ఈ అంశాన్ని ప్రధాని వద్ద ట్రూడో ప్రస్తావించారని, దాన్ని మోదీ అప్పుడే తిప్పికొట్టారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. నిజ్జర్ హత్యపై కెనడా ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని తెలిపింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం చేసుకుంటోందని, అలాంటి చర్యలు తగవని విదేశాంగ శాఖ పేర్కొంది. విద్వేషం, బెదిరింపులు, దురాక్రమణకు తమ భూభాగంపై స్థానం లేదని కెనడా ప్రభుత్వం తెలిపింది. అవి ప్రజలను విడగొట్టడానికి మాత్రమే పనికొస్తాయని, వాటికి దూరంగా ఉండాలని కెనడా ప్రజా భద్రతా విభాగం సూచించింది. భారత్, కెనడా మధ్య తీవ్ర వివాదం నెలకొన్న వేళ అక్కడి హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న వీడియో వైరల్ అవుతోంది. ఖలిస్తానీ సానుభూతిపరుడు సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధ్యక్షుడు గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ను ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కెనడా ప్రభుత్వం ఆ వీడియో అత్యంత అవమానకర, ద్వేషపూరితమైనదని పేర్కొంది. కెనడియన్లందరూ సమానమేనని, అందరూ పరస్పరం గౌరవించుకోవాలని కోరింది. కెనడియన్లంతా దేశంలో ఉండేందుకు అర్హులేనన్న ప్రభుత్వం చట్టాన్ని అందరూ గౌరవించాలని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు.
ఎన్డీఏలో చేరేందుకు జేడీఎస్ అంగీకరించిందని ఈ నిర్ణయం ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. జేడీఎస్ అగ్రనేత కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వెంటనే ఈ ప్రకటన వెలువరించారు. ఈ పొత్తు నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా జేడీఎస్ కలిసి పోటీ చేయనున్నాయి. కర్ణాటకలో 28 పార్లమెంటు స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 25 సీట్లు గెలుపొందింది. జేడీఎస్తో పొత్తు వల్ల ఎన్డీఏ మరింత బలోపేతమవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు నోటీసులు జారీ చేసింది. విద్వేష వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఒక వర్గం విశ్వాసాలకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు. ఈ కేసులో ప్రభుత్వమే ఒక వర్గం మంచిది కాదని పాఠశాల విద్యార్థులకు సూచించినట్లు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఇక్కడికి వచ్చి సుప్రీంకోర్టును పోలీస్ స్టేషన్గా మార్చారన్న న్యాయమూర్తులు అయినా నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. పిటిషనర్ హైకోర్టుకు వెళ్లాల్సి ఉండిందని పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్ మంత్రి అయినందున పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయనందునే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్లు పిటిషనర్ తెలిపారు.